వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల పోలీసులు దారి దోపిడీ కేసులో సంచలన విజయం సాధించారు. భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి బృందం కేవలం 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించి ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ, గురువారం మధ్యాహ్నం మెట్పల్లిలోని తిరుమల లాడ్జీలో నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి దోపిడీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు బోదాసు జలంధర్, బోదాసు రాజశేఖర్, తొమ్మంటు ప్రసాద్ వద్ద నుండి పోలీసులు 3,45,000 రూపాయల నగదుతో పాటు ఒక బ్లాక్ ఎల్లో కలర్ స్కూటీ, ఒక కత్తి, 4 మొబైల్ ఫోన్లు, 2 టీ-షర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. ఈ తేదీ 16వ తారీఖు రోజు ఈ కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అవుట్స్కట్ విలేజ్లో ఒక కంప్లైంట్ వచ్చింది. అదే కంప్లైంట్ అంటే ఇట్లా బండి ఆపేసి బెదిరించి, కత్తితో బెదిరించి ఒక 3.5 లక్షల రూపాయలు దోపిడీ చేశారని చెప్పేసి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిలో కేసు రిజిస్టర్ చేసి దానిలో ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఈ రోబరీ కేసును ఇన్వెస్టిగేషన్ చేసినాము. దానిలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మేము దర్యాప్తును వేగవంతం చేసినాము. అప్పుడు దానిలో ముందట ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైతే ఈ బాధితుడు ఉన్నాడో అతనికి కొంచెం వెనుక వ్యక్తి మీద అనుమానం ఉండే, దాన్ని మేము లోతుగా విచారించి మేము చేసేసరికి అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అతన్ని ట్రాక్ చేస్తూ ఈరోజు మనకు తిరుమల లాడ్జ్ మెట్పల్లిలో వీళ్ళు అక్కడ గుమ్మిగూడారు. అక్కడ పైసలు పంచుకుందామని చెప్పేసి వాళ్ళు అక్కడ సమావేశం లాడ్జ్లో రూమ్ తీసుకొని బోర్డు అయ్యారు. సో దాంతో మన సమాచారంతో మేము తొందరగా అక్కడికి మా టీం అందరం వెళ్ళి అక్కడ వాళ్ళని విచారించడం జరిగింది. విచారిస్తే వాళ్ళు నేరం ఒప్పుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3,50,000 గాను 3,45,000 అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ కవర్లో ఉన్నటువంటి అమౌంట్ మాకు రికవరీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే బాధితుల దగ్గర ఎత్తుకపోయినటువంటి ఫోన్లు ప్లస్ తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా మేము రికవరీ చేసినాం. దాంతోపాటు నేరానికి వాడినటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ను కూడా సీజ్ చేయడం, స్కూటీ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు నేరం జరిగిన తర్వాత వెంటనే వెళ్ళి వేములవాడలో ఏది మన ఇట్లా భీమ్గల్ మండలం నుంచి భీమ్గల్ నుంచి రుద్రాంగి వయా వెళ్తూ ఆ గుట్ట దిగి ఆ భీమ్గల్ మన ఇది వేములవాడలో ఒకరోజు లాడ్జ్ తీసుకొని స్టే చేయడం జరిగింది. అక్కడ చేసి మళ్ళీ ఈరోజు పథకంలో భాగంగా ఇక్కడికి వచ్చి పైసలు పంచుకుందామని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. ఆ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్, ఈ ముందట బాధితుని యొక్క ఫ్రెండే అతన్ని నమ్మించి మోసం చేయడం జరిగింది. దీని మీద ఈరోజు రిమాండ్కు తరలి